ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఐఎంఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ జాతీయ స్థాయిలో వైద్యుల సదస్సు నిర్వహిస్తుందని విజయనగరం జిల్లా ఐఎంఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ డీన్ డాక్టర్ విఎస్ ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, డీన్ గా నేను గత సంవత్సరం ఎన్నిక అయినందున డిసెంబర్ 5, 6, 7 తేదీలలో విజయనగరం కన్వెన్షన్ హాల్ నందు వైద్యుల జాతీయ సదస్సు నిర్వహించుటకు ఐఎంఏ విజయనగరం సంస్థకు అవకాశం లభించిందని తెలిపారు. నిర్వహిస్తున్న వైద్యుల జాతీయ సదస్సుకు జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిలీప్ భానుశాలి, జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ బిదిన హాల్ మరియు జాతీయ కోశాధికారి డాక్టర్ పీయూష్ జైన్ విజయించున్నారని అన్నారు. ఈ జాతీయ సదస్సు నందు వైద్యుల నైపుణ్య అభివృద్ధికి వివిధ అంశములపై వివిధ ప్రాంతాల నుంచి అనుభవ బోధకులు ప్రసంగించనున్నారని తెలిపారు. దేశం కూడా రకరకాల జబ్బుల బారిన పడి మన ఆర్థికంగా కూడా చితికిపోతున్నాం. కొత్త జబ్బులు వస్తున్నాయి. అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ ఇలాంటి జబ్బులతో మన దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుంది. ఇవన్నీ ఎదుర్కోవాలంటే వైద్యులు సన్నద్ధం అవ్వాలి, వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవ్వాలి, నైపుణ్యాభివృద్ధి జరగాలి. దీనికోసం ఐఎంఏలో కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ అని ఒక అకాడమిక్ వింగు వైద్యులందరికీ కూడాను నైపుణ్యాభివృద్ధి కోసం సదస్సులు, క్లాసెస్, కోర్సులు, అలాగే సెమినార్లు, మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేసి వైద్యుల్లో రకరకాల జబ్బుల్ని ఎదుర్కోవడానికి వీలు కల్పించే విధంగా ఐఎంఏ తను ఆ ధ్యేయంతో పనిచేస్తుంది. అందులో భాగంగా ఐఎంఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ అది ప్రతి సంవత్సరం కూడా ఒక జాతీయ సదస్సు నిర్వహిస్తుంటుంది. నేను డీన్గా ఉండటం మూలాన ఈరోజు మన విజయనగరంలో దాని జాతీయ సదస్సు డిసెంబర్ 5, 6, 7 తారీఖుల్లో నిర్వహించడానికి మనకు ఒక విజయనగరం ఐఎంఏకు ఒక అవకాశం వచ్చింది. సో డిసెంబరు 5వ తారీఖున ఐఎంఏ హాల్లో వైద్యులకు మనం ప్రాణాంతక సమయంలో ఏ విధంగా సిపిఆర్ ఇచ్చి బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సపోర్ట్ చేయడానికి వీలు కలిగించాలి అన్న దాని మీద ఒక వర్క్షాపు ఇక్కడ ఐఎంఏ హాల్లో నిర్వహిస్తున్నాం, ఉదయం 8 నుంచి 5 దాకా. అలాగే 6వ తారీఖు, 7వ తారీఖు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న అనుభవ డాక్టర్లు, వైద్యులు, ప్రొఫెసర్స్ వారి ద్వారా మరి వైద్యులందరికీ కూడాను, డెలిగేట్స్ అందరికీ కూడాను రకరకాల జబ్బుల మీద వారికి అవగాహన కల్పించడానికి ఆ రోజు జాతీయ సదస్సు